హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. హలో ఫుడీస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు డ్రై ఫ్రూట్స్ తోటి చిక్కీలు ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. సేమ్ మనం షాప్‌లో కొన్నట్టే వచ్చాయండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఇవి ఎలా చేసుకోవాలో వీడియో చూసేద్దామా? ముందుగా కడాయి పెట్టి కడాయి హీట్ ఎక్కాక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేశాను. అందులోనే 1 కప్ కాజు, 1 కప్ బాదం, 1 కప్ సన్‌ఫ్లవర్ సీడ్స్, 1 కప్ పంప్కిన్ సీడ్స్, హాఫ్ కప్ అక్రోడ్ వేసి ఇలా లైట్‌గా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేసుకోవడం అవసరం లేదు. ఇందులోనే హాఫ్ కప్ నువ్వులు కూడా యాడ్ చేశాను. ఇలా అన్నీ దోరగా ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకొని అందులోనే 2 కప్పుల పల్లీలు కూడా వేసి ఇలా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకుంటే పల్లీలు ఈవెన్‌గా ఫ్రై అవుతాయి. ఇలా పల్లీల పైన పొట్టంతా తీసి ఇలా రెడీ చేసుకొని ఒకసారి స్మాష్ చేసుకోవాలండి. ఇప్పుడు పల్లీలు, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి నాకు 1 కప్పు వచ్చాయి. దానికి ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం తీసుకున్నాను. మీరు ఎక్కువ స్వీట్ తింటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు 1 కప్ బెల్లానికి హాఫ్ కప్ వాటర్ తీసుకొని ఇలా ఒకసారి స్టవ్ పైన పెట్టి బెల్లం అంతా కరిగాక స్ట్రెయినర్ తోటి ఒకసారి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఏదైనా చెత్త వస్తే ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల పోతాయి. ఇప్పుడు పాకం పట్టుకోవాలండి. ఇలా పాకం పట్టడం కొంచెం ముదురు పాకం అనేది పట్టుకోవాలి. ఎందుకంటే మనం తినేటప్పుడు చిక్కీలని పండ్లలో అతకవండి. లేకపోతే పండ్లలో అంతా అతికిపోతాయి. పిల్లలు అసలు తినరండి, ఇష్టపడరు. ఇలా కొంచెం ముదురు పాకం పట్టుకోవాలి. ఒకసారి పాకం వచ్చిందో లేదో అని చెక్ చేసుకోవాలి. ఇలా మనం వాటర్‌లో వేసినప్పుడు చిన్న ముద్దగా వస్తుందా, దాన్ని ఒకసారి ఇలా టచ్ చేసినప్పుడు సౌండ్ వచ్చిందనుకో మనకు పాకం పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. ఇలా పాకం పట్టేసినాక ముందుగా రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఇలా ఒకసారి అంతా కలిపి మనం ముందుగా నెయ్యి రాసి రెడీ చేసుకున్న ప్లేట్‌లో వేసుకోవాలండి. వెంటనే వేయాలి, లేకపోతే అంతా అతుక్కుపోతాయి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని ఒక చిన్న గ్లాస్ తీసుకొని నెయ్యి రాసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా చాకుతోటి మనకు ఏ షేప్‌లో అంటే ఆ షేప్‌లో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడు మన చల్లగా అయినప్పుడు మంచిగా వస్తాయండి. ఇలా చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా ఒక్కొక్కటి ఎంత బాగా వచ్చాయి చూడండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.